హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ A2 టేస్టీ కిచెన్. ఈరోజు మనం రంజాన్ స్పెషల్గా ప్రతి ఇంట్లో చేసుకునే ఒక స్వీట్ పదార్థం షీర్ కుర్మా ఎలా తయారు చేయాలో స్టెప్ బై స్టెప్గా చూసేద్దాం పదండి. ముందుగా ఒక ప్లేట్లో 5-6 బాదాం గింజలు, 7-8 కాజు, అలాగే ఒక 7-8 పిస్తా, అలాగే కొన్ని కర్బూజా గింజలు, ఒక 4 ఖర్జూర పండ్లు, కొన్ని కిస్మిస్లు తీసుకోవాలి. ముందుగా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా వేడి నీరు పోసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టుకున్న తర్వాత వాటిపైన ఉండే పొట్టును తీసేసేయాలి. ఇలా తీసేసిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వేయించిన సేమియాను తీసుకోవాలి. ఇది మార్కెట్లో మనకు దొరుకుతుందండి. ఇందులో 2 రకాలు ఉంటుంది. ఒకటి తెలుపు రంగులో, మరొకటి ఇలా వేయించిన రంగులో ఉంటుందండి. దీనిని ఇలా కాస్త నలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక బాండి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. ఇలా వేడి చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఇందులో వేసి కాస్త వేగనివ్వాలి. ఇలా మెల్లగా కలుపుకుంటూ అవి దోరగా వేయించుకోవాలి. మెయిన్గా అవి మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా దూరగా వేయించిన తర్వాత వీటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండిలో ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆ నెయ్యిని కాస్త వేడి చేసుకోవాలి. అందులో మనం తీసుకున్న సేమియాను వేసి దీనిని కూడా కాస్త వేగనిచ్చుకుందాము. ఇది కూడా ఇలా వేగిన తర్వాత తీసి దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక బాండిని పెట్టుకొని అందులో 1 లీటర్ వరకు డోనట్ మిల్క్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత వీటిని బాగా మరగనివ్వాలి. ఒక లీటర్ పాలలో 1/2 వంతు పాలు వెళ్ళిపోయేలా బాగా మరగనివ్వాలి. ఇలా మరిగిన తర్వాత ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత అందులోనే
మిల్క్ మేడ్, నెస్లే మిల్క్ మేడ్ తీసుకొని ఈ పాలు కాస్త చిక్కబడేలా ఇది కొద్దిగా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఈ షేర్ కుర్మాకు టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇది మెల్లిగా ఇలా కలుపుతూ స్టవ్ను లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే ఒక 4 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకొని కలుపుకోవాలి. మీకు కాస్త తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకాస్త ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఈ వేసుకున్న చక్కెర మొత్తం కరిగే వరకు చిన్న మంట మీదనే ఇలా మెల్లిగా కలుపుతూ ఉండాలి. ఇలా చక్కెర కరిగిన తర్వాత ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వేసుకుందాం. ఇలా వేసుకొని ఇది కూడా ఇందులో బాగా కలిసి వరకు కలుపుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం వేయించిన సేమియా ఉంది కదా, ఆ సేమియాను వేసుకొని చిన్న మంట పైనే ఇంకోసారి కలుపుకుందాం. ఇప్పుడు మన షీర్ కుర్మా రెడీ అయిపోయింది. దీనిని మనం వేడిగా ఉన్నప్పుడు కూడా తినొచ్చు, లేదా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లార్చిన తర్వాత కూడా తినవచ్చు. ఇలా 2 విధాలుగా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video.